IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మన జీవితాలను చూసుకుంటే కష్టపడి పైసా కూడబెట్టుకొని ఒకరోజు సంతోషం ఉంటుంది, ఒకరోజు ఏదో బాధ ఉంటుంది, ఒకరోజు ఆనందం, ఒకరోజు విచారం కదా. ఒక్కొక్కటి కష్టంతో కొనుక్కొని దాన్ని అనుభవిస్తూ ఉంటాం. కొంతమందికి ఆ అవకాశం ఉండదండి. పుట్టుకతోనే సిల్వర్ స్పూను, గోల్డ్ స్పూన్ అంటాం కదా, ఆ రేంజ్లో ఏది కష్టపడక్కర్లేదు, చక్కగా అన్నీ అందుతూనే ఉంటాయి, వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలాంటి జీవితం బాగుంటుందా, ఇలాంటి జీవితం బాగుంటుందా? ఏది సజావుగా సాగుతుంది అంటారు? జీవితం అంటే ఆటుపోట్లు ఉంటేనే కదా జీవన పోరాటం. ఏ ఆటు లేదు, ఏ పోటు లేదు, నిరామయంగా పోతే ఏం ఆసక్తికరంగా ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉండదంటారా? కొత్త నవనవోన్మేషంగా ఎలా ఉంటుంది అది? కొత్తవి ఛాలెంజెస్ ఏమి ఎదుర్కొంటాం? అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. ఏమి ఎదుర్కొంటాం మనం? జీవితం ఎప్పుడు కూడా సాధించుకునే రకంగా ఉంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. సాధించుకోవటం ఏం లేదు, అన్నీ రెడీగా ఉంటాయి, బోర్ కొట్టదు కొన్నాళ్ళకి. అలాంటి అవకాశాలని కల్పిస్తున్నామంటారా? మనం కల్పించడం సంగతి ఎట్లా ఉన్నా ఇప్పుడు అన్నీ రెడీగా ఉంటే, మన ఏర్పరిచి ఉంటే దాన్ని తగలేసే పని మీదే ఉంటారు, క్రియేటివ్గా చెయ్యరు. చేసేవాళ్ళు ఉన్నారు కొద్దిమంది చేస్తారు బిజినెస్. ఇప్పుడు మనం చూస్తున్నాం, టాటా బిర్లాల కుమారులు వాళ్ళంతా కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తుంటారు. కొంతమంది చెయ్యరు కదా. అవును, కొంతమంది చెయ్యరు. ఇప్పుడు ఎందుకు టాటా బిర్లా దాకా కాదు, మామూలుగా మనకి అమ్మా నాన్న అన్ని సంపాదించి పెడితే అవి కరిగేసేస్తారు, దురభ్యాసాలు అయిపోతాయి. నాకు ఉంది కాబట్టి నేను ఇలాగే ఉంటానంటారు. అన్నీ పోయాక చేసేదేం లేదు, మళ్ళీ మొదటికి వస్తుంటుంది. ప్రపంచం ఇట్లా ఉంటుంది. దీని మీద ఒక మంచి కథ ఉంది జయ, ఎప్పుడో చదివాను చాలా రోజుల క్రితం. ఎప్పటి నుంచో ఆ కథ చెప్దాం అనుకుంటా. ఇవాళ నువ్వు అడిగిన సందర్భం దానికి సరిపోతుంది. తప్పకుండా. పూర్వంట దేవుడు ప్రజలందరితోటి మాట్లాడేవాడు. ఒక సన్నకారు రైతు భగవంతుడితోటి పోట్లాడేట ఒకరోజు. ఎప్పుడు పడితే అప్పుడు ఎండ, ఎప్పుడు పడితే అప్పుడు వాన, ఏమిటో చేస్తావు, నీకు అసలు ఏం తెలుసు పంటల గురించి? పొద్దున ఎండ అంటావు, ఉండుండి వాన కురిపించేస్తావు, రాత్రి చీకటి అంటావు, ఉండుండి వాన కురిపించేస్తావు, పంటలు పండట్లా నీ వల్ల సరిగ్గా. మరి కాబట్టి నువ్వు వదిలేసాయి మమ్మల్ని, నువ్వు నీ ఎండా వద్దు, నీ వాన వద్దు, ఎండా వాన మాకు ఇచ్చేయి అన్నట్టు. అనేసరికల్ దేవుడు అన్నట్ట, నాకేం అభ్యంతరం లేదు, మీరు ఇవన్నీ మేనేజ్ చేసుకోలేరని నేను చేసి పెడుతున్నాను. కావాలంటే నీ ఎండ, నీ గాలి నువ్వే పెట్టుకో, నీ వాన కూడా నువ్వే పెట్టుకో, నువ్వే ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయించుకో, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు మానుకో, నీ ఇష్టం అన్నాడు. రైతుకి ఒక మాదిరి పొలం ఉంది. దేవుడు అవన్నీ ఇచ్చేశాడు రైతుకి. అక్కడి నుంచి ఈయన చక్కగా పొద్దుటిపూట ప్లాన్డ్గా ఎండ, తన మొక్కలకు అవసరమైనప్పుడే వాన కురిసేలాగా, చీకట్లో వాన కురవకుండా అట్లా బాగా చక్కగా పెట్టుకున్నాడు. విత్తనాలు వేసాడు, బ్రహ్మాండంగా వచ్చింది చేను. ఇంత ఎత్తున నవనవలాడుతూ ఆకుపచ్చగా. అంతకుముందు ఏమనుకున్నాడంటే ఇవి బక్క రైతు అనుకునేవాడు. దేవుడి చేతిలో ఉన్న నాళ్ళు దీన్ని కాపాడలేక చచ్చా. ఇప్పుడు చూడు, నా చేతిలోకి వచ్చేసరికల్లా నేను చిటికేస్తే పెరిగిపోతాను. దానికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు, ఏ టైంలో ఎండ ఇవ్వాలి, ఏ టైంలో వాన ఇవ్వాలో మనకు తెలుసు. కాబట్టి మన వల్ల పెరిగింది, బాగుంది. పొక్కలు పెద్ద పెద్ద కంకులు వేసినాయి. కంకులు కూడా ఒకరోజు ఏం చేశాడంటే కంకు విడిచి చూశాడు. గింజ చూస్తాంగా పాలు పోసుకుందో లేదో గింజ చూడాలి. తర్వాత గింజ వచ్చిందా వైనంగా చూస్తే మొత్తం అన్ని తప్ప కంకులే, కంకులు తప్పవి. నిర్ఘాంతపోయాడు, ఇంత పంట ఇంతెత్తుంది, ఇన్ని కంకులు వచ్చినాయి కానీ ఉపయోగం లేదు. కానీ ఏంటి ఒక్క గింజ లేదు. వాళ్ళ ఏడ్చాడు. దేవుడు ఎవరినో చూడ్డానికి వెళ్తున్నాడు దారిలో. ఏమిట్రా అబ్బి ఏడుస్తున్నావు అన్నాడు. ఇంత పంట పండించాను చూడు, ఒక్క దాంట్లో లేదు. కానీ నువ్వు వేసినప్పుడు, నీ పని అప్పుడు, అంటే ఎండావాన నీ చేతిలో ఉన్నప్పుడు బోల్డ్ ధాన్యం పండేది, కంకులు ఇన్ని వచ్చేవి కాదు. కానీ మరి ఇన్ని కంకులు తెప్పించా, అయినా రాలేదేంటో. దేవుడు నవ్వాడు. ఎండావాన నా చేతిలో ఉన్నప్పుడు నీ మొక్కతోటి దానికి సంబంధం లేదు. అది ఎప్పుడు కురవాలో అప్పుడు, అది ఎప్పుడు కాయాలో అప్పుడు, అది ఏం చేయాలో దానికి అది చేస్తుంది. మొక్క ఏం చేసేది, తనని తను కాపాడుకునేది. తన వేళ్ళు భూమిలోకి బలంగా చొచ్చుకునేలాగా చేసి గట్టిగా పట్టుకునేది నేలని, భూమిలో సారమంతా పీల్చుకునేది. మళ్ళీ వాన వస్తుందేమో, మళ్ళీ ఎండొస్తుందేమో అని చెప్పి బలం పుంజుకునేది, ప్రయత్నం చేసేది. ప్రయత్నం వల్ల గింజొచ్చేది. కండ ఎక్కడి నుంచి వస్తుంది? తింటే రాదు, వస్తుందా? తింటే వచ్చేది బొజ్జ ఒళ్ళు. తిన్నదాన్ని వాడు ప్రయత్నిస్తే కష్టపడితే వస్తుంది కండ.
కష్టపడితే వస్తుంది గింజ. ఆ కష్టం నువ్వెంత పడతావో చెట్టు అంత పడుతుంది. నువ్వు వీటి నుంచి దాన్ని కాపాడుతావు, అది వీటి నుంచి తనని తను కాపాడుకునే ప్రయత్నం అది కూడా చేస్తుంది. అంచేత గింజ వస్తుంది. ఆ ప్రయత్నానికి అవకాశం ఇవ్వలేదు. నువ్వేం చేసావు? అన్నీ నువ్వు కాపాడవు చెట్టు. నాకెందుకు, రైతే ఇస్తున్నాడు కదా అని నవనవలాడుతూ పెరిగింది, కానీ దాని ప్రయత్నం అదేమీ చేయలేదు. బక్క రైతు దండం పెట్టాడు భగవంతుడికి, ఆయన నువ్వే తీసుకో, నాకొద్దు. ఎండొచ్చినప్పుడు కాపాడుకుంటా, వాన వచ్చినప్పుడు కాపాడుకుంటా, నాకు ఏది అవకాశం భగవంతుడు నువ్వు ఇస్తే అదే తీసుకుంటా, అంతే. నీకు ఎదురు మాత్రం నేను రాను, నాది పొరపాటు అయిపోయిందని ఆ సారికి వదిలేసి వచ్చేసారి మళ్ళీ దేవుడిచ్చింది తీసుకున్నాడు. దేవుడు మనకి కొంత ఇస్తాడు, నీ వంతు నువ్వు చెయ్యాలి. అప్పుడు నీకు ఉత్సాహం ఉంటుంది. దేవుడిస్తున్న వాట్లల్లో, దేవుడు చేస్తున్న వాట్లల్లో భగవత్ ప్రేరితంగా జరిగేటువంటి ఎండ, వాన, గాలి వాటన్నిటి ఎదుర్కొనేందుకు నిన్ను నువ్వు సమాయత్తం చేసుకుంటావు. దానివల్ల నీ జీవితంలో ప్రయత్నం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఫలితము సంతోషము ఉంటాయి. చెయ్యవు నువ్వు ఏ ప్రయత్నం చేయకపోతే ఏమన్నా మంచం మీద పడి అలా నిలుగుతూ ఉంటావు. ఏం ప్రయోజనం? నీ వల్ల భూమికి ఏం ఉపయోగం లేదు కదా. ప్రపంచానికి జరిగే మేలేమిది, కనీసం నీకు జరిగే మేలు కూడా లేదు. కాబట్టి ప్రయత్నం చేయాలి, మన ట్రయల్స్ మనమే వేసుకోవాలి. లట్టుగా అన్నీ ఏర్పరిచి, అమ్మా నాన్న ఏర్పరిచి, అత్తవారిచ్చి నాకు బైక్ ఇవ్వు, నాకు అది ఇవ్వు అని సిగ్గు లేకుండా అడగకుండా నీది నువ్వు సంపాదించుకో. ఓ పిల్లని పెళ్లి చేసుకుంటే మీ పిల్లని ఇచ్చావు కాబట్టి బైక్ కొనిపెట్టు, కారు కొనిపెట్టు, నాకు ఆస్తి ఇవ్వు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వు, బంగారం ఇవ్వు. మీ ఇంట్లో నీ కోడలు పెట్టుకునే బంగారం మీద నీ బోడి హక్కు ఏమిటి? నువ్వు ట్రై చేసేందుకు కొనుక్కో. ఆత్మాభిమానం లేదు, అడుగుతూ ఉంటారు ఎంతసేపు వాళ్ళు ఇవ్వటం ఏంటి అని. వాళ్ళు నీ అంతా నువ్వు సంపాదించుకోవాలి కదా, నీకు అంత సత్తా ఉంటే. అవును, బైక్ వేసుకుని తిరగగలిగే సత్తా నీకు ఉంటే నీ బైక్ కొనుక్కోగలిగే సత్తాకి ప్రయత్నించు. భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు, నువ్వు ట్రై చేస్తే. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే అలాగే పోతుంది, నువ్వు ఇంకోటికి ఇవ్వాల్సి వస్తావు. అంతే, పోదది పోనీ, వాళ్ళు ఇచ్చారు, నువ్వు ఇంకోటికి ఇవ్వాల్సి వస్తావు. నువ్వు ఒక తాడి చెట్టుందంటే నేను ఎత్తిందనేవాడు ఇంకొకటి వస్తాడు. తన్నకు తాడి చెట్టుని ప్రయత్నం చేయి, భగవంతుడి మీద విశ్వాసంతో పని చేయాలి. ప్రకృతి వనరులను వాడుకో. ప్రకృతే ఇచ్చింది, నీ బుద్ధి, బుర్ర, నీకు శరీరం పదును పెట్టుకోవాలి. దానికి పదును పెట్టు. ఈ శరీరానికి తగిన పరిశ్రమ చెయ్యి, అప్పుడు ఏదైనా సాధించగలుగుతావు. కానీ రెండింటికి సిద్ధంగా ఉండాలి కదా గారు. ఉండాలి, కష్ట నష్టాలు రెండింటికి కూడా సిద్ధంగా ఉండాలి. నష్టం వస్తే ఇంకో ప్రయత్నం చెయ్యి, ఇలా కాకుండా ఇంకో పక్క నుంచి చెయ్యి. వేలు ముంచావు, నెయ్యి తీద్దాం నేతి దెబ్బాలో, వేలు కంటింది కానీ రాలా, ఏం చేస్తావు? వేలును వంచావు, వంచితే బాగా వస్తుంది. వంచు, ఒళ్ళు వంచే ప్రయత్నం చేయాలి. ఒళ్ళు వంచాలి, బుద్ధికి పదును పెట్టాలి. అప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఇంత ప్రపంచం నీకనువుగా మారుతుంది. అందరికీ ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వడం అంటే నువ్వు సరైన ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. అంతే, ప్రయత్న లోపం అయితే ఉండొద్దు. నమస్తే రమ్మగారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.